ఈ లగేజీ తీసుకెళ్లి నా ప్లాట్ లో పెట్టి. అలాగే సార్. చూడు, ఆవకాయ జాడీలు అప్పడాల కట్టలు కాదు, అమెరికా నుండి ఎంతో ముచ్చటపడి తెచ్చుకున్న కంప్యూటర్స్. నువ్వెళ్ళు, ఈ ఇండియానా టోటల్ గా కంప్యూటర్ లోకంగా మార్చేస్తాను. అయ్యా ధర్మం ధర్మం. కర్మం కర్మం. 25 సంవత్సరాలుగా ఇండియా కొంచెం కూడా మారలేదా? ఎవరాది? నేనే. మెన్ ఇన్ బ్లాక్, MIB. ఏ గ్రహం నుండి వస్తున్నావు బాబు? శని గ్రహం నుంచి వస్తున్నాను. నా బయోగ్రఫీ అంత నీకెందుకనే, ముందు ధర్మం చేసుకోవయ్యా. పుష్టిగా ఉన్నావు, ముష్టెందుకు ఎత్తుతున్నావు? నాలాగే కంప్యూటర్ నేర్చుకో, అమెరికా వెళ్ళిపో, అండ్ మనీ, ఎంజాయ్ లైఫ్. నేనెందుకు వెళ్ళాలి అమెరికాకి? నాకు నా దేశం లేదా? అడుక్కోవటానికి నా కుల వృత్తి లేదా? నేనేమైనా నీలాగా పరదేశినా విదేశాలకు వెళ్ళడానికి రోజుకో వీధికెళ్తే చాలు నా చెప్ప నిండా డబ్బే డబ్బు. అడుక్కోవడం పెద్ద గర్వంగా ఫీల్ అవుతున్నావా? నా గురించి చెప్తాను విను. మా నాన్న జమీందారీ కాలంలో బొబ్బిలి రాయుడు, తీర్పులు ఇవ్వడంలో దిట్ట. మరి నేను కంప్యూటర్ కింగ్ ని. జనరేషన్ తో పాటు మేము మారాం, మీరు మారాలి. మేం మీకన్నా ఏమైనా తక్కువ తిన్నాం అనుకుంటున్నావా? జమీందారుల కాలంలో మా తాతలు పల్లెల్లో అడుక్కునేవారు. ఇది కంప్యూటర్ యుగం కదా, అందుకని మేము సిటీకి షిఫ్ట్ అయ్యాం. ఇదిగో అవతల నాకు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, త్వరగా ధర్మం చేయవే, వెళ్ళాలి. నా దగ్గర లేవు. ఎప్పుడో ఒకప్పుడు నీలాంటి వాడు ఎవడో ఒకటి తగులుతాడనే ఇదిగో సేఫ్టీగా ఈ ప్లేట్ పెట్టుకొని తిరుగుతున్నాను. నీ దగ్గర డబ్బులు లేకపోతే నాతో పాటు అడుక్కోవడానికి 2 విధులకు రా, వచ్చిండ 50-50 పంచుకుందాం. ఏరా రే, నేను ఇండియాను బాగు చేయడానికి వస్తే నువ్వు నా చేతి బిచ్చమెత్తించాలని చూస్తున్నావా? చంపేస్తాను రే. అయ్యో నా థ్యాంక్స్. ఆహా, అమెరికా నుండి వచ్చిన వెంటనే ఇండియన్ కరెన్సీ కనపడింది. నాకంటే అదృష్టవంతుడు ఎవరు? ఇదేంటిది? విఠలాచార్య సినిమాలో లాగా నోటు నడుస్తుంది. అమెరికాలో లాగా ఇండియాలో కూడా ర్యాగింగ్ చేస్తున్నారన్నమాట. ర్యాగింగ్ అంటే ఫ్రెండ్షిప్ గుర్తు. టుడే ఆన్వర్డ్స్ వి ఆర్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళందరి గురించి ఎంక్వైరీ చేశాను. యు ఆర్ ఏ కంప్యూటర్ జీనియస్, am I right? యు ఆర్ రైట్. మీరు ఈ 100 నోటికి ఆశపడ్డారు కదా, తీసుకోండి. నో 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 నో, నా దగ్గర అమెరికన్ డాలర్స్ చాలా ఉన్నాయి. ఏదో ఇండియన్ కరెన్సీ వేస్ట్ గా పడింది కదా, రిజర్వ్ బ్యాంక్ లో వేద్దామని తీసుకోపోయానంతే. వస్తాను, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. క్లాసిక్ కింగ్స్ 1 ప్యాకెట్. అయ్య బాబు, ఏంటండి ఇది ఇచ్చారు? గాంధీగారి బొమ్మ లేదు, పులి బొమ్మ లేదు, టాటర్ బొమ్మ లేదు. ఇడియట్, కంప్యూటరైజ్ కస్టమర్ ని నన్ను ఇన్సల్ట్ చేస్తావా? అదేంటనుకున్నావు? రూపాయి కన్నా విలువైనది అమెరికన్ డాలర్. అమెరికన్ డాలర్, అనకాపల్లి కాలరో నాకు అనవసరం. నా సిగ్నల్ పెట్టి నాకు ఇచ్చాయి. కంట్రీ బ్రోడ్, కాలర్ కి డాలర్ కి తేడా తెలియదు. ఈ డాలర్ కోసమే ఇండియా అమెరికా చుట్టూ తిరుగుతోంది. టేక్ ఇట్. ఈ గెటప్ ఏంట్రా? నువ్వే చెప్పావుగా, అందుకే ఈ గెటప్ మార్చాను. యు సెడ్ ఐ ఫాలోడ్. ఫిల్టర్ అండ్ టొబాకో మేడ్ ఫర్ ఈచ్ అదర్. సిగరెట్ కొనుక్కో, హాయిగా ఎంజాయ్ చేయి. వస్తాను, బాయ్. గుడ్ గై. నా వల్ల ఇండియాలో ఒకడు బాగుపడ్డాడు. ఇప్పుడు ఇవయ్యా. ఇదేంటిది? పోలీసుల మధ్య పార్ట్ టైం జాబ్ లాగా పాన్ షాప్ కూడా పెట్టారా? అయితే ఒక సిగరెట్ ప్యాకెట్ ఇవ్వండి. క్లాసిక్. ఏం కనపడుతుంది సార్ అందులో? నీ భవిష్యత్తు. భవిష్యత్ కనపడటానికి అదేమైనా కంప్యూటరా? కరెన్సీ నోటు, మేడ్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ కోయంబత్తూర్. అబ్బో, చెప్పు, మీ ప్రెస్ ఎక్కడ? మీరెంతమంది? మీ గ్యాంగ్ లీడర్ ఎవరు? నాకేమీ తెలియదు సార్. మీ పోలీస్ స్టేషన్ మీద ఒట్టు. కొట్టకండి సార్, నన్ను వదిలేయండి. చచ్చిపోతాను సార్, నన్ను వదిలేయండి సార్. అయ్యో అయ్యో, అమ్మో, అబ్బో, అయ్యో అయ్యో. యూని గోపా అన్ని నేర్చుకున్నాను. నన్ను వదిలేయండి సార్, మీకు ఫ్రీగా కంప్యూటర్ నేర్పిస్తాను. నోర్మయ్, ఎందుకు రాయిలా దెబ్బలు తింటావు? ఆ దొంగ నోటు నువ్వే ప్రింట్ చేసినట్టు ఒప్పుకోవచ్చు కదా. అయ్యో, నేను 100 నోటు చూసిందే నిన్న సార్. 10 ఏళ్ల నుంచి నో ఇండియన్ కరెన్సీ, ఓన్లీ అమెరికన్ డాలర్స్. అంటే నువ్వు ఇంటర్నేషనల్ క్రిమినల్ అన్నమాట. రే అయ్యో, సెంటిమెంట్ సినిమాల్లోని హీరోయిన్ల పెడర్థాలు తీయకండి సార్. ఆఫ్టర్ 10 years ఐ కేమ్ టు ఇండియా. మరి ఆ 100 నోటు సంగతి? అదా ముష్టివాడు నాకేసిన వీర ముష్టి సార్. ఎరా, నువ్వు చెప్పే కహానీలు నమ్మడానికి మా కాకి టోపీ మీద కోడికలు కనిపిస్తున్నాయా? అమ్మో, అబ్బో, అయ్యో అయ్యో, అమ్మో, అయ్యో. ఇదేంటి సార్, చిరంజీవి బాలకృష్ణను కొట్టినట్టుగా గుర్తున్నారు. వాళ్ళు హీరోలు, నేను కమేడియన్ని. నన్ను వదిలిపెట్టండి సార్,
కావాలంటే నా గురించి ఎంక్వైరీ చేసుకోండి. నీ గురించి ఎంక్వైరీ చేయడానికి సిబిఐని పంపించాను. సిబిఐ ఏంట్రా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? అంత సీన్ లేదు. సిబిఐ అంటే మా కానిస్టేబుల్ సిబిఐ అయ్యప్ప అన్నమాట. ఓహో సార్ ఏమైంది? అతను చెప్పింది నిజమే సార్. అతని పేరు ఆర్ సుబ్బారావు. అమెరికాలో కంప్యూటర్ నేర్చుకుని మొన్నే ఇండియాకి వచ్చాట. అబ్బా ఏమయ్యా మా చేత ఇంత లేసి దెబ్బలు తినకపోతే ఈ విషయం ఏదో ముందే చెప్పొచ్చు కదా. నేను ముందే చెప్పాను కదా సార్. సరే సర్లే, ఇవేమి మనసులో పెట్టుకోకు. ఇంటికెళ్ళి వేడి నీళ్ళ కాపురం పెట్టుకో. వేడి నీళ్ళ కాపురం పెట్టుకోవడం తర్వాత సంగతి. మీరు నా మీద చేసిన దౌర్జన్యాన్ని మీ పై అధికారులు చెప్తే మీ బతుకులు ఏమవుతావో తెలుసుకోండి. హీరోలా కట్టింగ్లు ఇవ్వకు, కమెడియన్ లా కామ్గా పో. అంతేనంటారా? ఉమ్, కమిడీలో వెళ్ళిపోమంటారా? గో. అయ్యా మీరు ఉత్తుకుడు ఉతికారు కదా సార్. ఆ, నువ్వా? అమ్మో నేనే. వద్దు నన్ను ఆపుకో. ఆగరా, ఆగు. నేను ఆగను, నేను ఆగను. ఆగరా. వద్దు, రేయ్. వద్దు, నన్ను పట్టుకోకు, వద్దు. ఆ రోజు నన్ను పోలీసులు పట్టించావు కదా, ఈ రోజు నిన్ను వదల. నేను అక్కడ పట్టించాను బ్రదర్. సిగరెట్ ప్యాకెట్ కొనుక్కొని వచ్చేయకుండా చేంజ్ కోసం కంకుర్తిపడి నువ్వే పట్టుబడ్డావు. పట్టుకోవడం కాదు, వాళ్ళు నాతో టెస్ట్ మ్యాచ్ ఆడుకున్నారు. పర్వాలేదులే బ్రదర్. ఒరేయ్ ఇంకొక మాట నువ్వు మాట్లాడమంటే చంపేస్తాను. చంపే బ్రదర్, నన్ను ఇక్కడే నరికేసి పూర్తి చేసిన పర్వాలేదు కానీ దీన్ని వదిలే. ఈ బాక్స్ అర్జెంట్ గా ఒక చోటు చేర్చాలి. ఏముంది ఇందులో? నా లైఫ్. నా లైఫ్ ను నాశనం చేసి నీ లైఫ్ ను సేఫ్టీగా బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్తున్నావా? మర్యాదగా ఇచ్చేయ్. వద్దు బ్రదర్, నా బ్లడ్ అడుగు ఇస్తాను, నా కిడ్నీలు అడుగు రెండూ ఇస్తాను, నా గుండెని అడుగు గులాబీ పువ్వుల్లో పెట్టిస్తాను. కానీ ఈ ఒక్కటి మాత్రం అడక్కు బ్రదర్. నో, కన్నుకి కన్ను పన్నుకి పన్ను, లైఫ్ కి లైఫ్. ఇచ్చేయ్. వద్దు బ్రదర్, ఇచ్చేయ్. వద్దు బ్రదర్, ఇచ్చేయ్. వదులు బ్రదర్, ఇచ్చేయ్. వదులు బ్రదర్. ఏయ్. ఆల్ ద బెస్ట్. వైఫ్ ని వదిలేసినంత సులువుగా నీ లైఫ్ ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఏదో ఒక రోజు దీని కోసం రాకపోవు, అప్పుడు చెప్తాను. ఏంటి మమ్మల్ని చూసి అంతలా భయపడుతున్నావు? భయమా? ఛీ, ఇండియాలో దీన్ని భయం అంటారా? అమెరికాలో రెస్పెక్ట్ అంటారు సార్. మళ్ళీ అమెరికా కంప్యూటర్ అన్నావంటే అశ్విని హెయిర్ ఆయిల్ ఒంటికి రాసుకుని మరీ కొడతా. అవును, ఇంతకీ బాక్స్ లో ఏముంది? నన్ను దొంగ నోట్ల స్కామ్ లో ఇరికించి మీ చేత షేపులు మార్పిచ్చాడు కదా, వాడి లైఫ్ ఇందులో ఉంది సార్. ఆహా, ఓపెన్ చెయ్యి. తప్పు సార్, అది మన ఇండియన్ కల్చర్ కాదు. ఆహా, కాకి బట్టల కల్చరే వేరు గాని మర్యాదగా తెరుస్తావా, తోలు తీయమంటావా? సార్, ఇండియాలో ఏ పుట్టలో ఏ పాముందో, ఏ బాక్స్ లో ఏ బాంబు ఉందో చెప్పడం కష్టం సార్. సార్ వీడు చెప్పిన దాంట్లో ఇదొక్కడే మాత్రం పచ్చి నిజం సార్. ఒరే అంజిబాబు, నన్ను అనవసరంగా కంగారు పెట్టకు. సార్ మీరేం కంగారు పడకండి. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా సేఫ్ సైడ్ గా మెటల్ డిటెక్టర్ తీసుకొస్తున్నా. అది ఏం లేదు సార్. నో బాంబ్. ఓపెన్ ద బాక్స్. హా. సార్, ఏడుస్తూ శవాన్ని తీసుకెళ్తూ సంతోషంగా బాంబులు ఎందుకు పేలుస్తారు? ఆ పొరపాటున కొత్త ప్రాణం ఏమైనా మిగిలింటే ఆ శబ్దానికి అది కూడా గాల్లో కలిసిపోవాలని. ఓహో, సార్ సైడ్ ట్రాక్ లోకి తీసుకెళ్తాను సార్. నో ఛాన్స్. ఓపెన్ ద బాక్స్. గంజాయి. గంజాయి. గంజాయా? ఏరా, నాకు తెలియక అడుగుతాను, నువ్వు దొంగ నోట్లు గంజాయేనా లేక అమ్మాయిల్ని కూడా సప్లై చేస్తావా? సార్, అమ్మాయిలంటే అమూల్ డబ్బాలు కాదు సార్ సప్లై చేయడానికి. మీ స్టేషన్ మీద ఒట్టు. వద్దు సార్, వదిలేయండి, కొట్టగండి సార్. ఆ, అబ్బా అబ్బా సార్, నన్ను వదిలేయండి సార్. సచిన్ టెండూల్కర్ టైప్ లో ఈ షాట్లేంటి? వదిలేయండి సార్. నోరు ముయ్. మళ్ళీ మాట్లాడేవంటే కిడ్నీలు మిగలకుండా కొడతాను. చూడు, ఆ దొంగ నోట్ల మార్పిడే కాకుండా ఈ గంజాయి స్మగ్లింగ్ కూడా నువ్వే చేస్తున్నట్టు మర్యాదగా ఒప్పుకో. సార్, ఆ. నన్ను నమ్మండి సార్, నేనే పాపం ఎరుగను, మీ కాళ్ళకు దండం పెడతాను. ఇదిగో మా ఎస్ఐ గారిది అసలే క్రిమినల్ బ్రెయిన్. నీ దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలో ఆయనకి బాగా తెలుసు. సార్, అయ్యో, అమ్మో, అబ్బో, అయ్యో, అయ్యో, అయ్యయ్యో, వద్దు సార్, వద్దు. అయ్యో, అమ్మో, ఎలుకలు కరుస్తాయి సార్. అమ్మో, అమ్మో, ఎలుకలు కరుస్తున్నాయి సార్. వద్దు సార్, వదిలిపెట్టండి. అబ్బో, హాతి, హాతి. అయ్యో, దీని తోకన ముక్కలు వెళ్ళిపోయింది సార్. సార్ కరుస్తుంది సార్, వదలండి సార్. మీ
విప్పండి సార్. పడిపోయాడు, విప్పండి. సార్ సచ్చింది ఎలకలో. ఇవెక్కడో అసెంబ్లీలో తెచ్చిన ఎలుకల్లా ఉన్నాయి, ఒకదాన్నొకటి కొట్టుకుని చచ్చిపోయాయి. ఏ